దేవాలయాల్లో ధ్వజస్తంభం ఎందుకు పెడతారో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ద్వాపర యుగంలో మయూరధ్వజుడు అనే రాజు ఉండేవాడు. అతడు శ్రీకృష్ణునికి పరమ భక్తుడు. అంతేకాదు, అతడు ఎవరు ఏదడిగినా కూడా కాదనకుండా దానం చేసేవాడు. అయితే ఆయన దాన గుణాన్ని పరీక్షించాలని శ్రీకృష్ణుడు అర్జునుడిని తీసుకొని బ్రాహ్మణ వేషంలో రాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆ రాజుతో ఇలా అంటాడు: రాజా, మేము మీ దగ్గరికి వస్తూ ఉండగా మా బిడ్డను సింహం పట్టుకుంది. మీ భాగంలో కుడి భాగాన్ని వేస్తే ఆ సింహం నా బిడ్డను విడిచిపెడతాను అని చెప్పింది అని అలా అనడంతో దానికి మయూరధ్వజుడు అంగీకరించి దానం ఇవ్వడానికి సిద్ధమవుతాడు. అప్పుడు తన ఎడమ కంటిలో నుంచి నీరు రావడం చూసిన అర్జునుడు ఏడుస్తూ ఇచ్చే ధర్మం తమకు వద్దని చెబుతాడు. దానికి మయూరధ్వజుడు, నా శరీరంలోని సగభాగం ఎవరికి ఉపయోగపడకుండా పోతుందే అని బాధగా ఉంది, అందుకే ఎడమ కంటి నుంచి నీరు వస్తుంది అని చెప్తాడు. దానికి శ్రీకృష్ణుడు సంతోషించి తన నిజ రూపం ధరించి నీకు ఏం వరం కావాలో కోరుకోమని అంటాడు. అయితే మయూరధ్వజ అశాశ్వతమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఎప్పుడు దేవుడి సన్నిధిలో ఉండే వరాన్ని ప్రసాదించమని కోరుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నువ్వు ఆలయాల్లో ధ్వజస్తంభమై ఉంటావు. భక్తులు నిన్ను దర్శించుకున్న తర్వాతే తమ ఇష్టదైవాన్ని దర్శించుకుంటారు